This is the Bhimavara beat. హాయ్ అండి, అందరికీ భీమవరం యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయేది వచ్చేసి మామిడికాయ బొచ్చు ఫిష్ కర్రీ అండి. నేను 8 పీసెస్కి 2 ఆనియన్స్ 1 మామిడికాయ తీసుకున్నానండి. ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మామిడికాయ మీరు బాగా చిన్నగా కట్ చేయొద్దండి, కొంచెం పెద్దగానే కట్ చేయండి. అప్పుడే మనం తింటున్నప్పుడు కానీ మామిడికాయ అనేది ఉడికిన తర్వాత కానీ ఫిష్కి పక్కన ఈక్వల్ ఉంటుందండి, మనం ఫుడ్లో తినడానికి చాలా బాగుంటుంది. మరీ చిన్న కట్ చేస్తే ఏదో ఒక పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట, మామిడికి ఉత్తిపుంజానికి ఉడికిపోతుంది కదా. అయితే అలా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, మామిడికాయ ముక్కలు, ఆ ఫిష్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ పెద్ద గరిటెతో కొంచెం వేసుకొని ఫిష్కి కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుంది అనమాట. వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఏదైతే మామిడికాయ ముక్కలు పెట్టామో మామిడికాయ ముక్కలు ఆల్రెడీ ఆనియన్స్తో మనం పచ్చిమిర్చి వేస్తాం. ఒక త్రీ పచ్చిమిర్చి వేయండి చాలు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కొత్త కారాలు ఆడిస్తారు. ఇప్పుడు నేను వేసేది కూడా ఒక 1 టీ స్పూన్ కారమే, ఎందుకంటే మాది కొత్త కారం అనమాట. అందుకని ఒక 3 మిర్చి వేయండి. మిర్చి కూడా చిన్నగా కట్ చేయండి, పొడుగ్గా వద్దు, ఎందుకంటే పొడుగ్గా అనేది పులుసుకి బాగుంటుంది. మామిడికాయ కర్రీకి చిన్నగా ముక్కల కింద వేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిర్చి. నేను చిన్న కట్ చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసాక అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అండి మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాను. మామిడికాయ ముక్క కూడా చిన్న ముక్కలు కాదండి, కొంచెం పెద్దవే కట్ చేస్తాను. అవి కూడా వేసిన తర్వాత కొంచెం మూత పెట్టాక 2 మగ్గిన తర్వాత తీసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంటే ఫుల్గా వేసేకండి, కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఫిష్ మసాలా అండి, బయట మనకు దొరికేదే. నెక్స్ట్ వచ్చేసేమో ఒక 1 స్పూన్ కారం అండి. నేను చెప్పాను కదా కారం ఆడించిందని, అందుకని నాకు ఘాటు ఉంది, ఒక 1 స్పూనే వేస్తున్నాను. మీరు కావాలంటే అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసుకుని సరిపోతే మళ్ళీ యాడ్ చేయండి కారం అదిని. అవి వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసి మగ్గబెట్టేసి కొంచెం మూత పెట్టండి, మగ్గుతుంది. అప్పుడు తీసి ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఉన్నాయో ఫిష్ క్లీన్ చేసి పెట్టుకున్నవి అవి అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మళ్ళీ కలిపి మామిడికాయ ముక్కల్ని ఫిష్ని కలిపి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ చక్కగా పీస్కి మొత్తం మసాలా పడుతుందండి. పట్టిన తర్వాత తీసేసి మీరు ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టేసి చక్కగా మీడియంలో ఉడకబెట్టండి. గ్రేవీ బాగా చిక్కపడిపోనివ్వకండి. ఏదైనా సరే గ్రేవీ చిక్కపడిందంటే మనం కట్టే స్టవ్ మీద వదిలేస్తాం కదా, ఇంకా చిక్కపడిపోద్ది అనమాట. కొంచెం పర్వాలేదు ఉడికింది, కొంచెం వాటర్స్గా ఉందన్నప్పుడు, కొంచెం వాటర్ ఉందన్నప్పుడు కట్టేయండి. మీకు అది ఈక్వల్ మనం స్టవ్ కట్టేసి తర్వాత చల్లారేటప్పుడు తింటాం కాబట్టి సరిపోద్ది అనమాట. అంతే అండి, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయడం, మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించారంటే కూర రెడీ అయిపోద్దండి. చెప్పాను కదండి, చాలా సింపుల్. మన అబ్బాయిలు అమ్మాయిలు మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇంకోటి దీనికి కొత్తిమీర వేయట్లేదండి, ఎందుకంటే కొత్తిమీర వేస్తే మామిడికాయకు ఉన్న టేస్ట్ పోయిద్ది అని నా ఫీలింగ్. నేను వెయ్యను, మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే మామిడికాయ కాబట్టి వెయ్యట్లేదు అనమాట. మామిడికాయ కర్రీకి మళ్ళీ మనం కొత్తిమీర యాడ్ చేస్తే బాగోదనేసి. మధ్యలో చూడండి నాది వీడియో ఊగుతుంది, ఎందుకంటే మా అబ్బాయి వచ్చి ఒక స్టాండ్ ఉంటుంది కదా ఇలా తోసేసాడు. మనం పిల్లలకి ఎంత ఆడుకోమని ఇచ్చినా, ఎంత టీవీ పెట్టి కూర్చోబెట్టినా సరే మనం పని చేసేటప్పుడు కరెక్ట్గా అడ్డొస్తారండి. అలా వచ్చి తోసేస్తాడు, అందుకే అది వీడియో ఊగింది. మీకు ఫోన్ ఊగడం వల్ల అలా వచ్చిందనమాట. అలాగే ఇది మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్. దీనికి ఏదో మసాలా నూరాలి, ఉల్లిపాయ మిక్సీ పట్టాలి, ఏం అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ఇది బొచ్చు ఫిష్ కూడా మనకి చెరువు చేప చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మొన్న ఆఫ్ చేసి ఫ్రై పెట్టాను, మీకు అది వీడియో. ఇది నెక్స్ట్ కర్రీ అనమాట. చూడండి ప్రాసెస్ అయితే కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి మీ భీమవరం అమ్మాయి ఛానల్కి.
బాయ్.